కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో కమ్మవారి సేవా సమితి నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు రకాల సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సృజనాత్మకతతో రంగవల్లులు వేసిన మహిళలు అమ్మవారికి పూజలు చేశారు. హరిదాసుల కీర్తనలు, అందంగా అలంకరించిన బసవన్నల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు తమ చిట్టి పాదాలకు గజ్జకట్టి చేసిన కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు ఆహుతుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. తప్పెటగుళ్లతో పాడిన పాటలు, జానపద గీతాలకు యువతీ యువకులు నృత్యాలు చూసేందుకు ఆసక్తి కనబర్చారు. అమ్మవార్ల రూపాల్లో చిన్నారులు చేసిన ప్రదర్శన చూపు తిప్పుకోనివ్వలేదు. మ్యూజిక్ కి అనుగుణంగా గుర్రం డాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చెరుకు గడలు, తాటితేగలు అందరికీ పంచి వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని నేటి తరానికి తెలియజేశారు. శుద్ధమైన బెల్లంతో తయారు చేసిన అరిసెల రుచిని అందరికీ చూపించారు. కృషి, పట్టుదలతో ఉన్నత స్థానాలకు ఎదిగి అందరికీ ఆదర్శవంతులుగా నిలిచిన ప్రముఖుల్ని సన్మానించారు. సంబరాల్లో పాల్గొన్న మహిళలు, యువతీ యువకులు, చిన్నారులకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఏటా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని ఉందని మహిళలు, చిన్నారులు తెలిపారు. అసలు ఈ సంక్రాంతి సంబరాలు మేము ఫస్ట్ టైం రావడం, మా పిల్లలు తీసుకొని ఇలా ఉండిద్దని మేము ఎక్స్పెక్ట్ చేయాల. మా ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా ఎక్కువగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. సంక్రాంతి పండుగలో నేను ఫస్ట్ టైం చేసింది. ఫస్ట్ టైం నేను రావడం చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే నేను చాలా సంతోషంగా వేసాను డాన్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చాలా బాగున్నాయి. ఫుడ్, లంచ్ అవన్నీ బాగానే ఉన్నాయి సార్. బాగున్నాయి అంతా. చాలా సంతోషం. డాన్స్ చేసినందుకు నాకు హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి. గంగిరెద్దులు, హార్స్, షీప్స్ అవన్నీ చాలా రకరకాలు చూపించారు. ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, సుజనా చౌదరి, జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. కమ్మవారి సేవా సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలు పేదవారికి ఉపయోగకరంగా ఉంటున్నాయని అతిథులు కితాబిచ్చారు. ఈరోజు సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు దానికి గుర్తుగా ఒక్కరోజు ఆ వేడుకలు జరుపుకునే సమయంలాగా ఈరోజు వచ్చింది. కమ్మ సంఘం అని పెట్టుకొని సామాజిక బాధ్యతతో పేదవారికి ఉపయోగపడతా ఉన్నారు. కానీ పేదవారందరికీ ఉపయోగపడుతున్నారు. ఎంతోమంది మేధావులు ప్రపంచవ్యాప్తంగా కమ్మ సంఘంలో ఉన్నారు అని అంటే మరి వారందరూ కూడా మనందరికీ గర్వకారణం. మానవత్వం దృష్టిలో పెట్టుకొని మనం పనిచేసుకుంటా ముందుకు వెళ్ళాలనేది నా ఉద్దేశం. కాబట్టి మన కమ్మ సోదరులు, సోదరీమణులందరూ కూడా బ్రాడర్ థింకింగ్ చేసుకొని కలిసిమెలిసి బాగా పనిచేస్తే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఒకరికొకరు సహాయం బాగా చేసుకోవచ్చు. అలాంటి సంస్థలు పెట్టాలని చెప్పి ప్రపంచంలో ఉన్న కమ్మవారందరినీ కనెక్ట్ చేయాలంటే, ఎందుకంటే చుక్క చుక్క నీళ్ళే సముద్రం అవుద్దని చెప్పి అందరం కలిసి బాగా పనిచేయొచ్చు అని చెప్పి నా ఉద్దేశం. నేను ఒకటే కోరుకునేది, రైతన్నలకి చాలా సేవ చేసిన ఎక్కడ పోయినా కానీ మన వాళ్ళు ఆకలి అంటే అన్నం పెట్టకుండా మానద్దండి. అందులో ఇప్పుడు గవర్నమెంట్లు ఎన్ని స్కీములు వేసినా కానీ బీదతనం నిర్మూలించాలంటే ఒక రైతన్న వల్లనే అవుతుంది, కానీ వేరే వాళ్ళ వల్ల కాదు. కావాల్సి మీరందరూ కోఆపరేషన్గా ఉండే వాటర్ని అంతా బాగా ప్లాన్ చేసుకొని ఎక్కువ పండించి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన సమాజాన్ని ఉద్ధరించాలని ఈ శుభ సందర్భంగా కోరుకుంటున్నాను. చెరుకుగడని గానుగ పడితే తీయటి రసంతో పాటు పిప్పి, చెత్త, చెదండాలు అన్నీ వస్తాయి. అంత పంచదారే రాదు. కాబట్టి ప్రతి కులంలోనూ, ప్రతి సమాజంలోనూ, ప్రతి వర్గంలోనూ అన్ని రకాల మనుషులు ఉంటారు. మీరు పిప్పిని చూసి పంచదారని విస్మరిస్తే నష్టపోయేది మీరే. గత 5 సంవత్సరాల్లో అయితే కమ్మ కులం మీద ప్రకటించిన బహిరంగ యుద్ధాన్నే చూశారు. ఆ యుద్ధంలో కృష్ణా జిల్లా వారు, కమ్మవారు, రాష్ట్రంలో ప్రజలు అందరూ గెలిచారు. కమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పలువురు కొనియాడారు. విద్యతో పాటుగా అనేక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కమ్మవారి సేవా సమితి ద్వారా జరుపుతా ఉన్నాయి. మళ్ళీ అందరినీ కూడా ఐక్యంగా చేసి ప్రజల్లో ఒక సేవా గుణాన్ని పెంపొందించే విధంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం అందరం కలిసి కూడా ఈ సమాజానికి ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఒక సూచించే విధంగా కూడా ఈ రోజు సంక్రాంతి సంబరాలు ఉన్నాయి. రాబోయే జనరేషన్స్ కి కమ్మ సమాజానికి మరీ వన్ని తెచ్చి
అందరూ స్ఫూర్తిదాయకంగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు 10% టైము 10% సంపాదనలో మనం సేవా కార్యక్రమం దృక్పథమే అందరినీ పెంపొందించాలన్న ఉద్దేశంతో మా కాలేజీ ప్రాంగణంలో ఎంచుకున్నందుకు ఈ అవకాశం ప్రతి సంవత్సరం తీసుకుంటాము. కమ్మవారి యొక్క ఐక్యత ఈ యొక్క సంబరాల ద్వారా చాలా బలోపేతం అవుతుందని చెప్పి అనిపిస్తుందండి. ఇలాంటిది 2018లో చేయటం జరిగింది. అలాగే కరోనా వల్ల ఈ గ్యాప్ అనేది వచ్చింది. మళ్ళీ ప్రతి సంవత్సరం ఇలా కమ్మవారు సంక్రాంతి సంబరాలు ఇలాగే వారి యొక్క ఐకమత్యాన్ని చాటి చెప్దామని చెప్పి మేము కృషి చేస్తున్నాము. నేటి తరానికి సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించామని కమ్మవారి సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. పల్లెటూరులో ఏ విధంగా అయితే సంక్రాంతి అప్పుడు ఎంత సంబరంగా ఉంటుందో ఆ విధంగా ఆ వాతావరణాన్ని మేము క్రియేట్ చేయగలిగాము. ఆ వాతావరణాన్ని వచ్చిన వీక్షకులందరూ కూడా కమ్మవారు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. అందరూ కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. కొన్ని సంప్రదాయాలు పోతున్నాయి. సో అలా పోకూడదు. ఇవన్నీ మళ్ళీ మేము వీళ్ళందరికీ రిపీట్ చేసి చూపిద్దానే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆడపిల్లల హాస్టల్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఫ్రీగా ₹1 కూడా తీసుకోకుండా చదివించి వాళ్ళని పంపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. పండగ కనుక మన బంధువులు ఒకప్పుడు కనుక పిల్లలుంటే ఎలా ఇంటికి వస్తారో అట్టాగే వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా ఒకసాటగా పోగయ్యి మన వాళ్ళంతా కూడా మరి ఎంతో మాడుకుని అంతా పరిచయాలు ఉండాళ్ళు అంతా మాడుకుంటారో నవ్వుకుంటారో ఇవన్నీ చూస్తారో. ఇంతమందిలో ఈ వేల మంది అనేది దొరకదు కదా, అందుకోసం ఇది ఏర్పాటు చేశాం మేము.